ప్రేమగల మా ప్రియ తండ్రి, మరొకసారి మీ పాదం దగ్గర కనపడే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మీ స్తోత్రం నాయన. మీ దివ్యమైన వాక్యాన్ని గ్రహించడానికై మా మనోనేత్రాలు వెలిగింపచేయండి. మీ ఆత్మ అభిషేకం చొప్పున మమ్మల్ని ఆశీర్వదించండి. నీ దాసుని మరుగుపరచండి. నీ ముఖ దర్శనం చేసుకోవడానికి సహాయపడండి. మా చెవులు మీరు తెరవండి ప్రభు. మీ స్వరాన్ని గుర్తించగలటకు దయపాలించండి. విధేయత చూపించే బుద్ధి మాకు పుట్టించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే. మనం ఆల్రెడీ ఎవ్రీ టైం బైబిల్ స్టడీలో మనం కలిసినప్పుడు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ మూడు ప్రాముఖ్యమైనవి ఏంటిదంటే యేసుక్రీస్తు వారి పబ్లిక్ మినిస్ట్రీ, ప్రైవేట్ మినిస్ట్రీ, ప్యాషన్ వీక్. ఇవి మూడు దాదాపు ప్రతి సువార్తలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఉపోద్ఘాతము లేక పరిచయము, ముగింపు అనేది కూడా సర్వసాధారణంగా ప్రతి ఉత్తరంలో అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిక్ మినిస్ట్రీలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి పరిచర్య గురించి మనము డిస్కస్ చేస్తా వచ్చాము. 7, 8, 9, 10, 11 ఎట్ ఎ స్ట్రెచ్ యేసుక్రీస్తు వారు యెరూషలేములో యూదయలో చేసినటువంటి పరిచర్య గురించినటువంటి వివరణ మనము చూడగలం. అయితే 7, 8, 9 అధ్యాయాల్లో అది టాబర్నాకల్ పండుగకు సంబంధించినటువంటి సందర్భము. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, ఆ సువార్త గురించినటువంటి సత్యాలు బోధిస్తూ ఉంటే చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. అవి మనం ఆల్రెడీ చూసాం. లాస్ట్ టైం ఎయిత్ చాప్టర్ మనం చూస్తున్నప్పుడు ఎయిత్ చాప్టర్ని 3 భాగాలుగా చేయడం జరిగింది. మీకు చాలా సులభం గుర్తుపెట్టుకోవడానికి. 3 పార్ట్స్ అంటే కూడా చాలా సులభం. అందుకని 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటి భాగం మొదటి 11 వచనాల్లో యేసుక్రీస్తు వారి మీద నేరం మోపాలని ఆయన్ని శోధించారు. అప్పుడు దాన్ని చాలా యేసుక్రీస్తు వారు చాలా ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయడం అనేది మనం చూసాం. ఒక ప్రాబ్లంని యేసుక్రీస్తు వారి దగ్గరికి తెచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేస్తాడో అద్భుతమైనటువంటి జ్ఞానము అక్కడ యేసుక్రీస్తు వారు ప్రదర్శించడం అనేది మనం చూడగలం. నాయకులుగా ఉండే ఆ, మనం కూడా చేయవలసినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏమిటంటే జ్ఞానంతో హ్యాండిల్ చేయాలి. అక్కడ స్త్రీని వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఒకవేళ మనమే కనుక ఉన్నట్లయితే ఏంటయా మీరు మీరు చేసేది కరెక్ట్ కాదు కదా, మీరు అతన్ని ఎందుకు తీసుకురావాలని మనం ఆ ఆ కోణంలో మనం పోయి ఉండేవాళ్ళం. యేసు ప్రభు ఆ మాట ఏం మాట్లాడలేదు. ఆ మాట మాట్లాడకుండా ఏం మాట్లాడాలో, వాళ్ళ ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వాలో చాలా బ్యూటిఫుల్గా అక్కడ హ్యాండిల్ చేయడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి చాలా వాళ్ళు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా వాళ్ళు ఒక పక్కన తృణీకరిస్తూ కనీసం రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. మనం చూసాం లాస్ట్ టైంలో ఆ యేసుక్రీస్తుని పట్టుకొని నీవు సమరయుడు 48వ వచనం, నీవు సమరయుడవు, దయ్యములు పట్టినవాడు అని యేసు ప్రభువును అంటాం అనేది మనం చూసాం. యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ మనం చూడగలము. 58వ వచనం, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు ఆయన బియాండ్ టైం స్పేస్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడగలం. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆయన కేవలం యేసు మాత్రమే కాదు, క్రీస్తు యేసుగా వచ్చాడు అనే విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం. యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడుతూ ఒక డిసైపుల్ ఎలా ఉంటాడు అని సువార్త చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. అది మనకి 31, 32 వచనాలు మనం చూడగలం. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వాళ్ళు ఏమన్నారంటే మేము అబ్రహాం సంతానము, మేము ఎవరికి దాసులుగా ఉండలేదే అని అన్నారు. 34 వచనంలో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు. ఎందుకని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పింది మీకు గుర్తు చేస్తున్నానంటే, వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో కొంచెం ల్యాప్టాప్ ఇబ్బంది మధ్యలో ఆగిపోయింది. అందుకనే రికార్డ్ చేయలేకపోయాను, మీకు గుర్తు చేయలేకపోయాను. అందుకనే ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పింది అది రికార్డ్ చేసి మీకు గుర్తు చేస్తే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో
వాళ్ళకు క్షేమాభివృద్ధి కలుగుతుందనే ఉద్దేశంతో నేను మరలా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంటే డీటెయిల్గా చెప్పను, అయితే జస్ట్ అట్లా క్లుప్తంగా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ, ఒక పని చేస్తే బెటర్, ఎందుకంటే లాస్ట్ టైం మీకు రికార్డ్ ఫామ్లో పెట్టలేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఆ, మీకు చూపిస్తాను. మీకు అది ఐ థింక్ పీపీటీ చూపిస్తే కానీ మీకు ఇంకొంచెం బాగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఆగండి, నేను సరే నేను అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీకు ఒకసారి పీపీటీ చూపించి చెప్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. అయితే వివరంగా చెప్పను, అలా వేగంగా చెప్పుకుంటూనే నేను వెళ్ళిపోతాను. ఓకే. ఓకే. సో ఇది ఆ, అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు మాత్రం ఒలివ కొండకు వెళ్ళాడు. ఏం చేతనంటే ఆయనకి ఎవరు కూడా హాస్పిటాలిటీ ఇవ్వలేదు, వారి ఇంటికి ఆయనను ఆహ్వానించలేదు. అంచేత ఆయన ఒలివ కొండకు వెళ్ళిపోయాడు. మళ్ళా తెల్లవారిన తర్వాత మళ్ళా దేవాలయానికి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఒక స్త్రీని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఆయన తన ప్రజలకు వాక్యం చెప్తుంటే ఇంటరప్ట్ చేశారు. యాక్చువల్గా మనబోటి వాళ్ళకైతే కొంచెం చిరాకు పడుతుంది. అయితే యేసు ప్రభు చాలా ఓపిక్గా వాళ్ళని హ్యాండిల్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దే హ్యావ్ ఇంటరప్టెడ్, బట్ స్టిల్ చాలా జ్ఞానంతో వాళ్ళని హ్యాండిల్ చేశాడు. వేర్ ఈస్ ద మ్యాన్ అనైతే అనలేదు. సో ఇద్దరు వ్యక్తుల ఆ, ఆ, ఉంటేనే ఆ, ఆ ఆ సాక్ష్యం చెల్లుతుంది అనే విషయం మనకు తెలుసు. అది మనకు ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము, ఆ తర్వాత లేవి కాండము 20వ అధ్యాయంలో మనము చూడగలం. ఇప్పుడు నీవేం చెప్తావో చెప్పు. ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది, ఏమని రాయబడింది? వ్యభిచారంలో గనక ఒక స్త్రీ పట్టబడితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఇద్దరు సాక్షులు ఉంటే రాళ్లతో కొట్టి చంపాలని. ఎస్ అన్న ప్రాబ్లమే, నో అన్న ప్రాబ్లమే. ఎస్ అంటే ఎందుకు ప్రాబ్లం అవుతుంది? రోమన్స్ కోర్ట్ ఆఫ్ లాలో వాళ్ళు ఏం చేశారంటే యూదులు ఒక వ్యక్తిని చంపడానికి అవకాశం లేకుండా దాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఒకవేళ కనుక ఎస్ ధర్మశాస్త్రంలో చెప్తుంది కదా మీరు రాళ్లతో కొట్టి చంపండి అని అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రోమా ప్రభుత్వానికి యేసుక్రీస్తు మీద కంప్లైంట్ చేసి వీళ్ళు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన వర్డిక్ట్ ఇచ్చాడు అని చెప్పి వాళ్ళకి అప్పగించేసి నేరం ఒప్పి ఏదో విధంగా ఆయన్ని చంపించే ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ నో అని చెప్పాడు అనుకోండి, అప్పుడు రిస్క్ ఆఫ్ జూవిష్ లా, సో రిస్క్ ఆఫ్ రోమన్స్ లా, రిస్క్ ఆఫ్ జూవిష్ లా. సో యాక్చువల్గా చాలా ఇరకాటంలో ఉన్నటువంటి ప్రశ్న అది. అయితే యేసు ప్రభు చాలా జ్ఞానంగా యేసు ప్రభు చెప్పాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయాలి అన్నాడు. సో మొత్తం మీద వాళ్ళకి అర్థమైంది, పాపము లేనివాడు ఎవరూ లేరు. అంటే పాపం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పాప నైజము, పాప స్వభావము లేని వాళ్ళు. పాప స్వభావం ఉంది కనుక ఖచ్చితంగా పాపం చేస్తారు. ఈయన అవగాహన యేసుక్రీస్తు వాళ్ళకు అనుగ్రహించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంచేత వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఆయన ఆయన రాళ్లతో ఆయన కొట్టే వ్యక్తి కాదు, ఆయన అలా శిక్షించే వ్యక్తి కాదు, ఆయన క్షమించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నా అంటే నేను క్షమించాను పో అని చెప్పకనే చెప్పాడు. అయితే నువ్వు ఇంకొకసారి ఈ పాపం చెయ్యొద్దు అని చెప్పి శిక్షించేసి అలా అలా మాట చెప్పేసి పంపించాడు. శిక్షించి కాదు, సారీ, ఆ మాట చెప్పేసి పంపించేశాడు. సో మనస్సాక్షి చేత గద్దించబడిన వారై అని 9వ వచనము ఆ మొదటి భాగంలో రాయబడింది అన్నమాట. సో యేసు ప్రభు ఒక్కటే మిగిలినాడు అక్కడ. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో,
అప్పుడు నీ కంట్లో ఉన్న నలుసును తీసేసుకోవడానికి నీకు తేటగా కనపడుతుంది అని మత్తయి సువార్తలో చెప్పిన ఆ మాటని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించింది అనమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించినటువంటి మాట్లాడుతూ నేనే వెలుగును అని అన్నాడు. దీని గురించిన వివరణ మీకు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఇంకెక్కువగా నేను చెప్పడానికి నేను వెంచర్ చేయట్లేదు, ఎందుకంటే మనకు టైం సరిపోదు, కొత్తవి కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత త్రిత్వం గురించినటువంటి వివరణ 16వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. తీర్పు తీర్చేది నిజానికి దేవుడే. అయితే యేసుక్రీస్తు కూడా తీర్పు తీర్చడానికి నాకు అధికారం ఉంది అంటే నేను దేవుణ్ణి అనే మాట చెప్తున్నట్టుగా మనకు 16వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 19th వర్స్లో కూడా అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. అంటే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, నేను ఏదైతే చేస్తున్నానో అది కూడా నా తండ్రి చేసినట్టే. అంటే తండ్రి కుమారుణ్ణి ప్రత్యేకించలేనంత ఐక్యతలో ఉన్నారు అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు. త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతం ప్రతి విశ్వాసికి ఖచ్చితమైన అవగాహన ఉండాలి, లేకపోతే వాక్యాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. త్రిత్వం గనక లేకపోతే అసలు సిలువలో యేసు అంటే క్రీస్తు యేసుగా మరణించే అవకాశమే ఉండదు. సో త్రిత్వంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దైవత్వంలో ఒక్కరు, వ్యక్తిత్వంలో ముగ్గురు. అంటే వ్యక్తిత్వంలో ముగ్గురు అన్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్నింటిలోనూ సమానము. ఎందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే తాత్పర్యము ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో యాజ్ ఫర్ as స్టేటస్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ as గ్లోరీ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ as పొజిషన్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ as అథారిటీ ఈజ్ కన్సర్న్, ఎవ్రీ అదర్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అన్నింటిలో కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అబ్సల్యూట్లీ ఈక్వల్ ఇన్ ఆల్ మ్యాటర్స్ అని దేవుని వాక్యం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఫంక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు కుమారుడు తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కుమారుడికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి ఏం చేశాడు, కుమారుణ్ణి అందరికంటే ఉన్నతంగా హెచ్చించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు ఏదైతే పలికాడో అదే ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. సో ఆ విధంగా ఫంక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు, రక్షణ ప్రణాళిక దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు తమను తాము తగ్గించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతము విశ్వాసులు ఏ విధంగా ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ఉండగలరు, భార్య భర్తలు ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఒకరే ఎలా ఉండడానికి సాధ్యమవుతుంది అనటానికి త్రిత్వము మనకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అనే విషయాన్ని మనము గ్రహించాలి. 23వ వచనంలో మీరు ఈలోక సంబంధులు, నేను క్రింది వాడను కాను, నేను పరలోక సంబంధిని అని అన్నాడు. 26వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను తండ్రి యొద్ద ఏదైతే విన్నానో అదే నేను బోధిస్తున్నాను, కానీ నా అంతటా నేనేది బోధించటం లేదు అనే మాట రిపీట్ చేస్తా ఉన్నాడు. 28వ వచనం బ్యూటిఫుల్ వర్స్, అక్కడ ఏమని చెప్తా అంటే, నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుతున్నాను. సో త్రిత్వంలో యేసుక్రీస్తు రెండవ వాడు, అన్నింటిలో సమానమైన కూడా స్వతహాగా ఆయన చేయగలడు. అయితే స్వతహాగా చేయగలిగినా కూడా తండ్రిపై తాను ఏ విధంగా ఆధారపడాలని మనకు నేర్పడానికి ఆయన తండ్రిపై ఆధారపడి ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత చేసినట్టుగా మనము గ్రహించాలి. 29వ వచనం బ్యూటిఫుల్ వర్స్, అక్కడ ఏమంటాడంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. బ్యూటిఫుల్ అన్నమాట. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు అంటే ఇక్కడ తను ఏం చెప్తా అంటే, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. అంటే యేసుక్రీస్తు త్రిత్వంలో రెండవాడు. హీ వాజ్ నెవర్ అలోన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అందుకనే ఫిలిప్ వచ్చి అడిగినప్పుడు కూడా అంటే మనం తర్వాత చూస్తాము,
తండ్రిని చూపించు మాకు చాలంటే, ఇదేంటి ఇన్నాళ్ళు నువ్వు నన్ను చూస్తున్నావు కదా, తండ్రిని నువ్వు చూపించమని అడుగుతున్నావు ఏంటి అని అన్నాడు. ఆ తర్వాత 31, 32, 33 వచ్చిన ఇందాక మీతో చెప్పినట్టు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది? 31 వచనం. తనను నమ్మిన యూదులతో, ఎవరితో చెప్పాడు ఈ మాట? తనను నమ్మిన యూదులతో. ఎక్కువ శాతం యూదులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఏమని విశ్వాసం ఉంచాలి? త్రిత్వంలో రెండవ వాడు అని. అంటే ఏ అభిషక్తుడైతే మెస్సియా వస్తాడు అని చెప్పబడిందో ఆయనే ఈ నజరేయుడు అనే యేసు అని యూదులు కొద్దిమంది నమ్మారు. వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే, వాక్యం ముందు నిలిచిన వారైతే అంటే అర్థం ఏంటి? మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాం. అంటే దేవుని వాక్యము ఏదైతే దేవుడు మనకు బోధపరుస్తాడో, మనం గ్రహించేలా చేస్తాడో, మనము గ్రహించినటువంటి అర్థం చేసుకున్నటువంటి దేవుని వాక్యానికి మనం విధేయత చూపినప్పుడు అది ఆయన వాక్యం ముందు నిలిచిన వారు అంటే. వాక్యం ముందు నిలిచిన వారు అంటే వాక్యానికి విధేయత చూపిన వారు అని అర్థం. ఆ వాక్యంలో కొనసాగే వాళ్ళు అని అర్థం. ఎవరికి చెప్పాడు? ఆయన నమ్మిన యూదులకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే ఏమవుతారు? నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని ఎవరు గ్రహిస్తారు? నిజముగా శిష్యులైన వారు. ఎవరు నిజముగా శిష్యులైన వారు? ఎవరైతే ఆయన వాక్యంలో కంటిన్యూ అవుతారో, వాక్యమందు నిలిచి ఉంటారో, వాక్యానికి విధేయత చూపుతారో. ఈ సీక్వెన్స్ మనం మర్చిపోకూడదు. ఆయనను నమ్మాలి, అప్పుడు ఆయన వాక్యం మనము గ్రహిస్తాము, గ్రహించిన వాక్యానికి విధేయత చూపిస్తాము, విధేయత చూపడం వలన మనము ఆయనకు శిష్యులుగా పరిగణించబడతాము. అంటే యేసుక్రీస్తు మనకు గురువు అవుతాడు. ఆయన మనకు గురువు అవుతాడు, మనం ఆయనకు శిష్యులం అవుతాము. అప్పుడు గురువు గారు శిష్యులకి ఏదైతే నేర్పించాలో ఆ ట్రూత్స్ అన్నీ ఆయన మనకు నేర్పిస్తాడు. అప్పుడేం జరుగుతుంది? సత్యాన్ని గ్రహిస్తాం కదా, సత్యం గ్రహించడం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే మనము స్వతంత్రులుగా చేయబడతాము. లేకుంటే బానిసత్వంలో ఉండేవాళ్ళం. బానిసలుగా ఉండే మనల్ని స్వతంత్రులుగా చేయబడాలంటే ఏం జరగాలంటే సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తాము? ఆయనకు శిష్యులుగా ఉండాలి. ఎప్పుడు ఆయనకు శిష్యులుగా ఉంటాము? ఆయనను నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏ సత్యమైతే మనకు బోధపరచబడిందో దానికి విధేయత చూపాలి. ఈ విషయం మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా 38వ అధ్యాయానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటా అంటే, మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు. అయితే నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే నేను బోధిస్తున్నాను, నా సొంతంగా నేను చెప్పట్లేదు అంటాడు. 40వ వచనంలో ఏమంటా అంటే, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పాను అని అంటాడు. 42వ వచనంలో ఏమంటా అంటే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాడు. మరలా త్రిత్వం గురించినటువంటి వివరణ మాట్లాడుతున్నాడు. 46వ వచనంలో నా యందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు? అంటే హూ కెన్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ మీ? ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చెయ్యలేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. ఈ విషయం మనం బాగా గ్రహించాలి. కాబట్టి ఆయన ఏ పాపము ఆయన ఎందుకు కనుగొనలేదు. పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధమైన వాడు అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు ఎవరు కూడా ట్రై చేశారు, చాలా ట్రై చేశారు, ఎన్నెన్ని మాటల చేత ఇరికిద్దామని ట్రై చేశారు, వాళ్ళ వల్ల అవ్వలేదు. 49వ వచనంలో అంటాడు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. అంటే యేసుక్రీస్తు తండ్రిని ఘనపరిచాడు. 50వ వచనంలో ఆయన అంటాడు, నేను నా మహిమను వెతుకుటలేదు, వెదకుచు తీర్పు తీర్చుచు ఉండు వాడొకడు గలడు. నా మహిమను నేను వెతకట్లేదు. అంటే యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడే ఎంత సింపుల్గా ఈ భూమి మీద జీవించాడో మనకు అర్థమవుతుంది. 54వ వచనం, నన్ను నేనే మహిమపరచుకునే ఎడల నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా చూసే ఒక మాట ఏంటంటే,
నా మహిమను నేను ఎవ్వరితో కూడా పంచుకోను, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అని అంటాడు విగ్రహారాధనకి సంబంధించిన సందర్భంలో. సో మరి ఇక్కడ యేసుక్రీస్తుకు దేవుడు తన మహిమనిచ్చాడు కదా. దాని తాత్పర్యం ఏంటంటే యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు, త్రిత్వంలో రెండవ వ్యక్తి అని దేవునికి వాక్యం స్పష్టంగా మనం అర్థం చేసుకునేలా మనకు బోధపరుస్తుంది. 51వ వచనం ఏమంటా అంటే, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూనూ మరణము పొందడు, వాడెన్నడూ మరణం పొందడు. 11వ అధ్యాయంలో కూడా ఈ మాటను ఆయన మాట్లాడతాడు. 55వ వచనం, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును, నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. 58వ వచనం, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఒకవేళ ఇంగ్లీష్ గ్రామర్ లేక తెలుగు గ్రామర్ గనక టీచర్ గనక ఇది చూస్తే ఏంటి గ్రామటికల్ మిస్టేక్ అంటాడు. ఏమని చెప్పాలి? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉంటిని అని చెప్పాలి, కానీ ఉన్నాను అంటే అర్థమైందంటే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఉన్నాను. అందుకని వీళ్ళు ఏమన్నారు, నీ కనీసం 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాం పుట్టక మునుపు నువ్వు ఎట్లా ఉన్నావు అని వాళ్ళు అంటారు. సో వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు. అదే 57వ వచనంలో, నీకు ఇంకనూ ఏ 10 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పి. వెంటనే 59వ వచనంలో ఏమని రాయబడిందంటే, వాళ్ళు రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మూడవ భాగం ఏంటంటే దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. ఒక్క నిమిషం అంటే ఓకే, దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. సో దేవుని పిల్లలు 12వ వచనము, వెలుగు కలిగి వెలుగులో నడుస్తారు. అపవాది పిల్లలు చీకటి అయి చీకట్లో నడుస్తారు. 14వ వచనం మొదటి భాగం, యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో ఎరిగిన వారు దేవుని పిల్లలు. యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో ఎరుగని వారు అపవాది పిల్లలు. రెండవ భాగం 14వ వచనం, యేసుక్రీస్తు చెప్పిన సాక్ష్యము సత్యమని ఎరిగిన వారు దేవుని పిల్లలు, ఎరుగని వారు అపవాది పిల్లలు. కాంట్రాస్ట్. 15వ వచనం, సత్యమును బట్టి తీర్పు తీర్చేవారు దేవుని పిల్లలు, అసత్యమును బట్టి తీర్పు తీర్చేవారు అపవాది పిల్లలు. 16వ వచనం, యేసే క్రీస్తు అని ఎరిగిన వారు, దేవుడు త్రియేక దేవుడని, యేసుక్రీస్తు త్రిత్వంలో రెండవ వాడని ఎరిగిన వారు దేవుని పిల్లలు. అదే యేసే క్రీస్తుని ఎరుగని వారు, దేవుడు త్రిత్వమని ఎరుగని వారు లేక నమ్మని వారు అపవాది పిల్లలు. ధర్మశాస్త్ర ఉపదేశమును గ్రహించిన వారు దేవుని పిల్లలు. మీరు కేర్ఫుల్గా ఒక్కొక్క వచనాన్ని, అదే లాస్ట్ క్లాస్లో ఆ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి అవన్నీ మీకు పీపీటీ చూపించి చేయించలేకపోయాను, హ్యాంగ్ అయిపోయింది సిస్టమ్. సో మొబైల్లో అప్పటికప్పటికి కనెక్ట్ అయ్యి నేను చెప్పడం జరిగింది. అందుకని మీకు మళ్ళా ఒకసారి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అపవాది పిల్లలు ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశమును గ్రహించని వాళ్ళు. దేవుని వాక్యము ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. ఒక స్టోరీ లాగా ఉంటే వినొచ్చు, కానీ దాంట్లోని ట్రూత్స్ వాళ్ళకి అర్థం కాదు. త్రిత్వములో తండ్రి కుమారుడు ఐక్యమై ఉన్నారని ఎరిగిన వారు దేవుని పిల్లలు, ఎరుగని వారు అపవాది పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు? 21వ వచనం, పాపములు పరిహరించబడి పునర్జీవము కలిగిన వారు, రీజనరేట్ అయిన వాళ్ళు, యేసుక్రీస్తు ఉన్న చోటుకి వెళ్ళే వాళ్ళు దేవుని పిల్లలు. అపవాది పిల్లలు ఎవరు? పాపములో చనిపోయే వాళ్ళు, యేసుక్రీస్తు లేని చోటికి వెళ్ళే వాళ్ళు. దేవుని పిల్లలు పరలోక సంబంధులు, అపవాది పిల్లలు లోక సంబంధులు. యేసే క్రీస్తుని విశ్వసించిన వారు దేవుని పిల్లలు, యేసే క్రీస్తుని విశ్వసించని వాళ్ళు అపవాది పిల్లలు. సో 31వ వచనం నుంచి 36వ వచనం వరకు కనుక చూస్తే, యేసును నమ్మిన వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసేవాళ్ళు, సత్యమును గ్రహించిన యేసు శిష్యులు, సత్యమును అనుసరించుటకు స్వతంత్రంగా బ్రతికేవాళ్ళు. యేసును నమ్మని వాళ్ళు, ఆయన చెప్పినవి నిరాకరించే వాళ్ళు, సత్యమును గ్రహించని వాళ్ళు, సత్యమును అనుసరించలేని వాళ్ళు.
సో బానిసలుగా బతికే వాళ్ళు. ఆ తర్వాత దేవుని పిల్లలు పాపమునకు బానిసలు కాని వాళ్ళు, అపవాది పిల్లలు పాపమునకు బానిసలు. క్రీస్తు వాక్యమునకు చోటిచ్చిన వాళ్ళు దేవుని పిల్లలు, క్రీస్తు వాక్యమునకు చోటు ఇవ్వని వాళ్ళు అపవాది పిల్లలు. అబ్రహామునకు ఆధ్యాత్మికమైన పిల్లలు, అబ్రహాము చేసే క్రియలు కూడా చేస్తారు. అయితే వీళ్ళు యూదులను చెప్పుకుంటున్నారు కాబట్టి అబ్రహామునకు బౌద్ధికమైన పిల్లలు అయితే అవ్వచ్చు, కానీ అబ్రహాము చేసిన క్రియలు చేయని వాళ్ళు. 40వ వచనం కనుక చూసినట్లయితే యేసు కొరకు చావడానికైనా సిద్ధంగా ఉంటారు. వీళ్ళైతే యేసు ప్రభువును చంపడానికి వెదికేవాళ్ళు, యేసును ప్రేమించేవాళ్ళు, యేసును దూషించేవాళ్ళు. దేవుడే తండ్రి, దేవుని ఆశయాలు నెరవేర్చగోరే వాళ్ళు, దేవుడు జీవాధిపతి సత్యమని గ్రహించిన వాళ్ళు. అపవాది పిల్లలు ఎవరంటే సాతాను తండ్రి, సాతాను ఆశయాలు నెరవేర్చేవాళ్ళు, సాతాను నరహంతకుడు, అబద్ధికుడు, సాతాను అబద్ధమునకు తండ్రి. సో దేవుని సంబంధులు గనక దేవుని మాటలు వింటారు, దేవుని సంబంధులు కారు గనక దేవుని మాటలు వినరు. తండ్రిని ఘనపరుస్తారు, కుమారుని కూడా ఘనపరుస్తారు. తండ్రిని ఎరుగరు, కుమారుని అవమానపరుస్తారు. ఇది లాస్ట్ క్లాస్లో మనము కూలంకషంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేను మీకు గుర్తు చేయడం జరిగింది. ఇవాళ 9వ అధ్యాయాన్ని మనం స్టడీ చేయాలి. 9వ అధ్యాయాన్ని కూడా 3 భాగాలుగా నేను విభజించడం జరిగింది. ఏమిటి అంటే, మొదటిది, ప్రతి వ్యక్తి పుట్టుక వెనకల దేవుని సంకల్పం ఉంటుంది అని తాత్పర్యం మనకు అర్థమవుతుంది. ఇన్ఫరెన్స్ అనమాట. ఈ 9th చాప్టర్ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే ట్రూత్ ఏంటంటే, ప్రతి వ్యక్తి పుట్టుక వెనక దేవుని సంకల్పం ఉంటుంది. మీరు ఈ మూడు మెయిన్ టేక్అవే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా వినండి. స్టడీ చేసేటప్పుడు అవన్నీ మనకు అర్థమవుతుంది అన్నమాట. సో దేవుని ఎరుక అంటే ద నోయింగ్ గాడ్ అంచెలంచెలుగా పెరుగుతుంది. అంటే దేవుణ్ణి ఎరగటం అనేది స్టెప్ బై స్టెప్ మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. వన్ గోలో మనకంతా అర్థం కాదు, అర్థం చేసుకోలేము. ఇక్కడ పుట్టుగుడ్డివాడు యొక్క చరిత్ర చూస్తే మనకు అది. మూడోది, దేవుని సత్యములు ఏదైతే గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడో దాన్ని పబ్లిక్గా కన్ఫెస్ చేయాలి. 3 విషయాలు. మొదటిది ఏంటంటే, ఎవ్రీ పర్సన్ ఈజ్ బార్న్ విత్ అ డెఫినెట్ పర్పస్ ఆఫ్ గాడ్. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, నోయింగ్ ఆఫ్ గాడ్ విల్ టేక్స్ ప్లేస్ స్టెప్ బై స్టెప్. నెంబర్ 3, when we know God and His truth, we need to openly confess it before people in public. ప్రతి వ్యక్తి పుట్టుక వెనక దేవుని సంకల్పం ఉంటుంది. మీరు బాగా ఈ మైండ్లో మీరు పెట్టేసుకోవాలి. రెండవది ఏంటంటే, దేవుని ఎరుక అంచెలంచెలుగా పెరుగుతుంది. మూడవది, గ్రహించిన దేవుని సత్యాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. నేను చదువుతాను. 9వ అధ్యాయంలోని ముందు కొన్ని భాగాలు చదివిన తర్వాత మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మార్గంన పోచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీన్ని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత మటుకు నేను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఇక్కడ ఒక మెరకల్, ఒక సూపర్ న్యాచురల్ మెరకల్ జరగటం అనేది మనం గ్రహించగలం. వీడు బార్న్ బ్లైండ్, పుట్టుగుడ్డివాడు, భిక్షం అడుక్కునేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మార్గమున పోతుంటే అక్కడ మార్గమున వాడు కూర్చున్నాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. శిష్యులకు ఒక సందేహం వచ్చింది. ఏమని సందేహం వచ్చింది? 2వ వచనం, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవాళ్ళ? సో ఒక క్వశ్చన్ వచ్చింది వీళ్ళకి. వీడు గుడ్డివాడై పుట్టాడంటే గ్యారంటీ, ఎందుకంటే దేవుడు మంచివాడు,
దేవుడు శక్తి గలవాడు, దేవుడు జ్ఞానం గలవాడు, దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు. దేవుడు ఏదైనా చేశాడు అంటే దాని వెనక ఏదో తాత్పర్యం ఉంటుంది అని సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. ఈవెన్ ఆ మాటకు వస్తే జోబు ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చేసిన పని అదే. యోబుతో వాళ్ళు ఏమంటారంటే, ఈనాడు నీవు ఇంత భీకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నావంటే దేవుని సెలవు లేకుండా జరగదు, దేవుడు సార్వభౌముడు, కాబట్టి నువ్వేదో చేసి ఉంటావు, లేకపోతే దేవుడు ఎందుకు నీకు రాణిస్తాడు, నీ భక్తి గనక సరిగ్గా ఉంటే నీ బ్రతుకు బాగుండాలి కదా అని చెప్పి ముగ్గురు స్నేహితులు చివరికి నాలుగో వాడు కూడా బొంబాటు చేస్తారు యోబు. వాళ్ళ తాత్పర్యం ఏంటంటే, దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్, సో గాడ్ షుడ్ ఆల్వేస్ డూ గుడ్. If something good is not happened, definitely God is not responsible for it. So we cannot blame God. That's point number one. రెండో పాయింట్ ఏంటంటే, గాడ్ ఈస్ ఏబుల్ టు డూ గుడ్. దేవునికి చేత కాక, దేవుడు మంచివాడై ఉండి దేవుడు చేత కాదనుకో, దిస్ నో ప్రాబ్లం. బట్ గాడ్ ఈస్ నాట్ ఓన్లీ గుడ్, బట్ గాడ్ ఈస్ ఆల్మైటీ. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. వెన్ గాడ్ ఈస్ గుడ్, వెన్ గాడ్ ఈస్ ఆల్మైటీ, వై బ్యాడ్ థింగ్ షుడ్ హ్యాపెన్ గుడ్ పీపుల్? వై బ్యాడ్ థింగ్ షుడ్ హ్యాపెన్ టు గాడ్లీ పీపుల్? అది క్వశ్చన్ వాళ్ళకి. ఎవరికి? యోబు గ్రంథంలో యోబు స్నేహితులకు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, లెట్ మీ రిపీట్, గాడ్ ఈజ్ గుడ్, సో గాడ్ ఆల్వేస్ షుడ్ డూ గుడ్. ఆల్వేస్ షుడ్ డూ గుడ్. ఒకవేళ నాకు ఏదైనా ఈవిల్ జరిగిందనుకో, సో ఈవిల్ జరిగితే డెఫినెట్లీ గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ బికాస్ గాడ్ ఈజ్ గుడ్. పాయింట్ నెంబర్ వన్. ఒకవేళ గాడ్ కెనాట్ హెల్ప్ అనుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. గాడ్ ఈజ్ గుడ్ బికాస్ గాడ్ కెనాట్ హెల్ప్, సో ఇట్ హ్యాపెన్ టు మీ అని అనుకోవడానికి ఇట్ ఈస్ ఈజీ. బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఆల్మైటీ, ఆయనకి అసాధ్యమైంది ఏమి లేదు. సో గాడ్ ఈజ్ ఆల్మైటీ, గాడ్ ఈజ్ గుడ్. థర్డ్ పాయింట్ వచ్చి, గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్, ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు. ఎవరు కూడా ఆయన దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు. గాడ్ నోస్ ఫ్రమ్ ఎండ్ టు ది బిగినింగ్. సో ఇవి మూడు సైడ్ బై సైడ్ పెట్టుకుంటే, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఆల్మైటీ, అండ్ గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్, ఆమ్నిసియంట్ గాడ్. మరి అటువంటప్పుడు నువ్వేదో చేసి ఉంటావు డెఫినెట్లీ అని యోబు మీద వాళ్ళు బురద జల్లడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు చివరిలో దేవుడు యోబుకు ప్రత్యక్షమయ్యి అసలు వీళ్ళతో కూడా మాట్లాడలేదు, వీళ్ళని కన్సల్ట్ కూడా చేయలేదు. అసలు గాడ్ డిడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఎట్ ఆల్. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన థియాలజీ సూపర్ థియాలజీ ఉంటుంది. చాలామంది వాటి మీదనే బోధాలు చేస్తుంటారు. కరెక్ట్గా కనుక వాక్యంగా అర్థమైతే నోరు మూసుకుని కూర్చుంటారు. వాక్యం ఎలా చెప్పాలో తెలియనప్పుడు నోరు మూసుకుని కూర్చోవడం బెటర్, కానీ ఇష్టం వచ్చేట వాడడం చాలా తప్పది, చాలా చాలా తప్పు. వాక్యము, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ స్క్రిప్చర్స్ రాకపోతే బోధ చెయ్యొద్దు. ఒక బస్సు డ్రైవ్ చేయాలంటే ఎవడంటే వాడు కూర్చొని డ్రైవ్ చేస్తారండి? డ్రైవింగ్ చేయడం నేర్చుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అప్పుడు బస్సు ఎక్కి డ్రైవ్ చేయాలి. ఏరోప్లేన్ డ్రైవ్ చేయాలంటే అంతే. ఎవడంటాడు నాకు నేను బీటెక్ చేసా, ఎంటెక్ చేసా, సూపర్ డూపర్ అంటే కుదరదు. అక్కడ నువ్వు కూర్చొని నువ్వు నేర్చుకోవాలి, నువ్వు సర్టిఫై అవ్వాలి, అప్పుడు కాదు దాని మీద ఎక్కువ చేయాల్సింది. అంటే వాక్యం చెప్పడం అనేది దేవుడు నన్ను పిలిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడని చెప్పి నిలబడి ఎట్టబడతారు చెప్తే కుదురుతుందా? అందుకనే సంఘాలు నాశనమే. ఈ దినాల్లో సంఘాలు నాశనం అవడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో తెలియదు, నేర్చుకునే మనసు ఉండదు. మేము నేర్పిస్తాం రండి బాబు అని చెప్పి మేము దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ ప్రయత్నం చేస్తుంటే, మేము బిజీ బ్రదర్, మాకు టైం లేదు బ్రదర్, ఏంటంటే ఈ మీటింగు ఆ మీటింగ్, ఈ మీటింగ్ ఆ మీటింగ్. వెరీ సారీ ఫర్ ఇట్, వెరీ సారీ. ఇక్కడ వీళ్ళు కూడా అదే అదే బట్ గ్లాడ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభుని అడుగుతున్నారు, వీడు పాపం చేశాడా లేక వీడి కన్నవాళ్ళు పాపం చేశారా అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఏమని చెప్తున్నాడు? 3వ వచనం, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా చేశాడు. అదేంటి బ్రదర్? డాక్ట్రిన్ ఆఫ్ సిన్ ఏం చెప్తుంది? పాపం గురించిన సిద్ధాంతం ఏం చెప్తుంది? ఈ భూమి మీద ఆదాము నైజముతో ప్రతి మానవుడు పుడతాడు. ఆదాము నైజము, పాప నైజము ప్రతి వ్యక్తిలో ఉంటుంది కాబట్టి పాపము స్వభావం బట్టి ఖచ్చితంగా పాపం చేస్తాడు, ఏ సందేహం లేదు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే కదా. ఇక్కడ ఏంటి? యేసుప్రభు ఇలా చెప్తున్నాడే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు విని యందు ప్రత్యక్షపరచబడుటకే వాడు గుడ్డివాడుగా పుట్టానంటే పాయింట్ ఏంటంటే,
ఇక్కడ ద పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిదంటే వీళ్ళు పాపము వీరిలో ఉందా లేదా, వీళ్ళు పాపము చేశారా లేదా పాయింట్ కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీళ్ళ పాపము కారణమా, వాడి పాపం అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఆలోచించే వాళ్ళు అంటే యూదులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండము కూడా ఒకవేళ పాపము చేసే అవకాశం ఉందేమో అని ఆ కోణంలో వాళ్ళు ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు వీడట పాపం చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ తాత్పర్యం ఏంటంటే వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణము వాడు పాపం చేశాడా లేక వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా అని కాదు. అక్కడ దేవుని సంకల్పములు వారి ఎడల ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడు తెలుసా, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనం ఒక 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 సూత్రం మనం నేర్చుకోగలం. ఒక ప్రిన్సిపల్ మనకేం అర్థమవుతుందంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ ఆ ఆ జన్మించిన వ్యక్తి అంగవైకల్పం ఉందా, డోంట్ బ్లేమ్ గాడ్, గాడ్ హెస్ అ పర్పస్. అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ దిస్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ తీసుకోవడం చాలా, అందుకనే బిడ్డ పుట్టిన వెంటనే వయసులో పెద్దవాళ్ళు తెలివితేటలు గల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ వేసే ప్రశ్న ఏంటంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయా అని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ బాగా వచ్చేసింది. టెక్నాలజీ బాగా వచ్చేసి తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడి బ్రెయిన్ బాగోలేదని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే అప్పుడే టెర్మినేట్ చేసేస్తున్నారు. ఎస్, వీ హావ్ గట్ ద టెక్నాలజీ. ఇదనాలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే తల్లి గర్భంలో పిండం ఉన్నప్పుడే వాడి వాడి ఫిజియాలజీ ఎలా ఉంది, వాడి అవయవ రూపకల్పన ఎలా ఉన్నాయి. కొన్నిసార్లు చాలా ఆడ్గా పుడతారు. పాయింట్ ఏంటంటే మనకు అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందంటే వీ డోంట్ నో. మీరు వాక్యం చెప్తారు కదండి, మీకు వాక్యం బాగా తెలుసు కదండి, మీకు ఏమైనా తెలిసేమో చెప్పండి అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే తెలియదండి. కొన్ని దేవుని వాక్యములో అవి మర్మంతో కూడినవి. ద్వితీయోపదేశకాండం 29:29 ప్రతి బోధకుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి. ఏ సత్యమైతే దేవుడు బయలుపరిచాడో అవి మనవి, మన పిల్లలవి. ఎందుకు అంటే వాటిని మనం అనుభవించాలి, వాటిని మనం అన్వయించుకొని దాని ఫలాలు మనం ఫలించాలి, తద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలి. తెలియని సత్యాల గురించి మనము మనం తడపాయించడం కరెక్ట్ కాదు. మీకు ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు ఎవరంటే మానవాతీతమైనటువంటి వాడు, మనుషులకు అతీతమైనటువంటి వాడు, మానవ జ్ఞానానికి దొరకని వాడు. డాక్ట్రిన్ ఆన్ థియాలజీ ఆర్ థియాలజీ ప్రాపర్ అని అంటారు. అంటే డాక్ట్రిన్ ఆన్ గాడ్ గురించి మనం కనుక స్టడీ చేస్తున్నప్పుడు మనకి ఏం చెప్తారంటే గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్ అని ఒక స్టేట్మెంట్ చెప్పేస్తారు. ఎస్, గాడ్ ఈజ్ నోయబుల్, నాట్ అన్నోయబుల్. కొంతమంది సిద్ధాంతం ఏం చెప్తారంటే గాడ్ ఈజ్ అన్నోయబుల్, దేవుడు మనకు అర్థం కాడండి. ఇప్పుడు హిందూ సిద్ధాంతం అనుకుని వాళ్ళు అంతే అంటారు, దేవుడు మనకు అర్థం కాడండి అంటారు. నో నో, దేవుడు మనకు కొంత మటుకు అర్థమవుతాడు. ఎందుకు అంటే వీఆర్ ఆఫ్ టెక్నికల్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అట్లీస్ట్ కొంత మటుకు చదివిన వాళ్ళు కూడా నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది. వీఆర్ ఆఫ్ 3 డైమెన్షనల్ బీయింగ్. అంటే ఆ 3 డైమెన్షనల్ వరకే మనం అర్థం, 4th డైమెన్షన్ మనకు అర్థం కాదు. బట్ గాడ్ ఈజ్ ఆఫ్ మల్టీ-డైమెన్షనల్ బీయింగ్. వీఆర్ బౌండ్ బై టైమ్ స్పేస్ మ్యాటర్, బట్ గాడ్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్. సో ఆయన జ్ఞానం మనకి ఎక్కడ అర్థమవుతుందండి? విపరీతమైన. అసలు మీరు కావాలంటే మీరు యోబు గ్రంథాన్ని, యోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను సృష్టిని సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అని, నీకు ఇది తెలుసా, నీకు ఇది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా అని యోబుతో మాట్లాడుతుంటే యోబు అవన్నీ విని అవాక్కైపోయి ఆశ్చర్యపడిపోయి, అయ్యో నేను బుద్ధిహీనుడిని, అజ్ఞానంతో నేను మాట్లాడాను, నేను నా నోటి మీద వేలేసుకుంటాను, ఇప్పుడు నాకు అర్థమైంది నేను అంత బుద్ధిహీనో, నేను పొరపాటు చేసి మాట్లాడాను, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని చెప్పేసి అడిగాడు. ఎందుకంటే యోబు కూడా మాట్లాడేటప్పుడు నా అంత నీతిమంతుడు ఎవడు, నేనేం తప్పు చేసినా, నేనేం పాపం చేయలేదు లెవెల్లో చాలా స్టేట్మెంట్లు ఇస్తాడు. యోబు పశ్చాత్తాపడతాడు, దెబ్బకు పశ్చాత్తాపడి నేనేం నోరెత్తను, నువ్వు సార్వభౌముడు, నువ్వు సంకల్పించింది నువ్వు నెరవేర్చుకుంటావు, నిన్ను ఆపేవాడు ఎవడు లేడు, నీ కార్యాలు ఎవరు భంగపరచేవాళ్ళు ఎవరు లేరని యోబు ఒప్పుకుంటాడు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎందుకు నా కుమారుడు ఇలా పుట్టాడు, ఎందుకు నా కుమార్తె ఇలా పుట్టింది, ఎందుకు పొట్టిగా ఉండాలి, ఎందుకు నల్లగా ఉండాలి, ఎందుకు ఆర్థిక పరిస్థితులు ఇలా ఉండాలి, ఎందుకు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండాలి, ఎందుకు నా నేపథ్యం ఇలా ఉండాలి. ప్లీజ్ డోంట్ ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్. అయితే ఒకటి మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రభా ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి,
నాకున్నటువంటి పరిస్థితులు ఇవి నేనేం చేయాలి? దేవుడు ఏమంటున్నా అంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. మా ఇంట్లో ఉన్నాడు, నాకు వాడికి ఒకటే ఒక సంవత్సరం తేడా. ఈ మధ్యన చనిపోయాడు. ఈ మధ్యన చనిపోయాడు. అంటే హీ క్రాస్డ్ 60 years. అంటే వాడు మాట్లాడలేడు, వాడు తన సొంత పనులు తను చేసుకోలేడు, ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. ఏంటంటే అసలు థైరాయిడ్ గ్లాండ్సే లేవు వాడికి. చిన్నప్పటి నుంచి వాడి స్టోరీ అంతే. అప్పుడు వాడి వయస్సు 60 ఏళ్ళు అయినా కానీ వాడిని ఒక 3 ఏళ్ల పిల్లాడు లేకపోతే 5 ఏళ్ల పిల్లాడు లాగానే చూడాలి. మాట్లాడతాడు, పొడి పొడి మాటలు మాట్లాడతాడు, వాడి ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆకలి అవుతుందా లేదా అంటే తల ఊపుతాడు, అంతే. ఎక్కువ మాటలు రావు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. అది వాడితో క్లోజ్గా ఉండి మింగిల్ అయ్యే వాళ్ళే కొంచెం గ్రహించగలరు. వాడు ప్రేమ గలవాడు అని అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమవుతాయి. పాయింట్ ఏంటంటే, ఎందుకు దేవుడు నాకు ఇటువంటి పిల్లాన్ని ఇచ్చాడని ఎవరు అడగండి. బహుశా ఈ మాటలు విని మీరు బహుశా మీ మనసులో ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయేమో. ఎందుకు నేను ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను? ఎందుకు దేవుడు నాకు ఇటువంటి కుటుంబ పరిస్థితులు ఏర్పరిచాడు? ఎందుకు నా పిల్లలు ఎట్టున్నారు? రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి పుట్టుక వెనకాల దేవుని సంకల్పం ఒకటి ఉంది. మీరు మొట్టమొదటి జీవముల దేవుని విశ్వాసం ఉంచి సిలువలో యేసయ్య చేసిన గొప్ప విమోచన కార్యాన్ని గ్రహించి ఆయన సిలువలో చిందించిన రక్తధారలో విశ్వాసం ద్వారా శుద్ధి చేయబడి ఆయన కుమారుడు కుమార్తెగా అయిన తర్వాత ఆ దేవునితో సహవాసం చేసే నేపథ్యంలో చాలా విషయాలు నాకు అర్థమవుతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎరుగుతున్నాను. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పగలను. వైజాగ్లో డాక్టర్ సాల్మన్ అని ఈజ్ ఇంజనీర్, యూనివర్సిటీలో తను ప్రొఫెసర్గా చేస్తా ఉన్నాడు. వాళ్ళ కుమార్తె, నేను అక్కడ స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ తమ్ముడు. తను తన భార్య వచ్చి ఒకరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు నన్ను. సో అక్కడ ఆనవాయితీ అనమాట. అక్కడ గెస్ట్ స్పీకర్ వచ్చినప్పుడు ఒక పూట వాళ్ళ ఇంటికి పిలుస్తారు, తీసుకెళ్తారు. సో నేను వెళ్ళాను. ఆవిడ సేవకుడు కూడా రావాల్సింది, కానీ ఏదో కారణం చేత రాలేదు. అన్న మీరు వెళ్ళండి అన్నాడు. మేము వెళ్ళాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురుని చూపించాడు. ఎంత ఉంటుందంటే దాదాపు మామూలుగా ఒక ఒక 1 ఇయర్ 1.5 year ఎంత ఉంటుందో అంతే. అయితే పడుకోను ఉన్నాను. ఎంత ఏజ్ అంటే అప్పటికి 19 years 20 years చెప్పాడు. నాకు మతిపోయింది. అదేంటి కదా, 19 20 years గర్ల్ అలా చూస్తే ఒక 1.5 year 2 years బేబీలా ఉందంటే, అవునన్నా అని చెప్పి టెక్నికల్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని విషయాలు చెప్పాడు. అసలు నేను ప్రార్థన చేసుకుంటూ పోయినా, ప్రభా ఈ కుటుంబం వాళ్ళు నాకు భోజనానికి పిలిచారు, నేను వాళ్ళకి ఏదన్నా ఒక తలంపు ఏమన్నా చెప్పాల్సి ఉంటుందా, నేను వాళ్ళ కోసం ప్రేయర్ చేసినప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి ప్రభా అని అనుకుంటూ పోతే, వాళ్ళు చెప్పిన మాట నేను విన్నాను, నేను ఆదరించబడ్డాను. ఎన్ని విషయాలు చెప్పాడండి. ఆ బ్రదర్ ఏం చెప్పాడంటే, బ్రదర్ ఈ బిడ్డ మాకు చాలా ప్రియమైన బిడ్డ బ్రదర్. ఈ బిడ్డను చూస్తే ఆ, ఆ, మాకు చాలా విషయాలు దేవుడు మాతో మాట్లాడండి బ్రదర్. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని బ్లెస్ చేసి కంప్లీట్గా రివర్స్లో మాట్లాడుతున్నాడు. నేనేమనుకున్నానంటే, ఏం దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు, ఇట్టటి ఎందుకు జరగాల అని అంటాడేమనుకున్నా, కానీ ఎన్ని విషయాలు చెప్పాడు. దాంతోపాటు ఈజ్ అ సైంటిస్ట్ కదా. ఆయన ఏం చేశాడంటే తన బిడ్డ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అదొక క్లబ్ ఉంది. అదొక క్లబ్ అనాలా, దాన్ని ఏమన్నా నాకు తెలియదు. అటువంటి వాళ్ళందరూ ఒక చోట ఉంటారు. అక్కడికి వెళ్ళి కొన్ని ఎక్సర్సైజులు చేస్తారు వాళ్ళు. సో ఆయన ఉండి వాళ్లకు హెల్ప్ఫుల్గా ఉండటానికి సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ తను కనిపెట్టాడు. ఈ డిడ్ రీసెర్చ్ ఆన్ దట్. అటువంటి వ్యక్తులకి చేశాడు. తర్వాత ఈ మధ్యన తను చనిపోయింది, వాళ్ళ అమ్మాయి చనిపోయింది. ఇంకో కొడుకు కూడా ఉన్నాడు అనుకోండి. సో అట్లాగే ప్రసాదరావు అని ఒక బ్రదర్ ఐడిపిఎల్లో పనిచేసేవాడు. వాళ్ళకి ఇదే కొడుకు. ఆయన మినిస్ట్రీ చేసినప్పుడు నేను వెళ్ళి సావాసం చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు ఓ నడిచేవాడు అనమాట. వెళ్ళి ఆ, తన గురించి కూడా హీ టోల్డ్ మీ సో మెనీ థింగ్స్. ప్రేమైన సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. అయితే అయితే దేవుణ్ణి ప్రశ్నించకుండా, దేవుని సార్వభౌత్వాన్ని ప్రశ్నించకుండా, దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించకుండా, దేవుని శక్తిని ప్రశ్నించకుండా, దేవుని ప్రేమను ప్రశ్నించకుండా, దేవుని మంచితనాన్ని ప్రశ్నించకుండా, దేవా నీవు ఈ ఈ బిడ్డను నా కుటుంబంలో నా గర్భంలో ఇచ్చావు, ఏదో ఒక ఉద్దేశంతో ఇచ్చావు, నువ్వు ఏదో పొరపాటు చేసావని నేను నిన్ను బ్లేమ్ చేయట్లేదు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు ప్రభువా, నాకు జ్ఞానం చాలదు, లేక నాకు రిసోర్సెస్ చాలవు,
ఇవి టేక్ కేర్ చేయడానికి కావాల్సిన కృప ప్రసాదించు అని ప్రభుని అడుగుతా ఉంటే ఎన్నో పాఠాలు దేవుడు నేర్పుతాడని చరిత్రలో ఆ భక్తులు లేక విశ్వాసులు తోటి సహోదరి సహోదరులు నేను చెప్పినటువంటి ఆ మాటలు నేను వ్యక్తిగతంగా నేను విన్నాను, నేను బ్లెస్ అయ్యాను. నేను కూడా అదే మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ దేవుడు ఈ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇట్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ దట్ గాడ్ షుడ్ హీట్ ఎవ్రీబడి. అసలు పాటలు పాడినటువంటి కొంతమంది రచయితలు ఉన్నారండి. అసలు ఆ పేరు నాకు సరిగా గుర్తులేదు, కానీ ఒక లేడీ అయితే తల మాత్రం ఇటు ఇటు తిప్పగలుగుతుంది, అంత ఇంకేం కదలదు బాడీలో. అద్భుతమైనటువంటి పాటలు రాశారు ఇంగ్లీష్లో, బ్యూటిఫుల్ సాంగ్స్. అసలు క్రైస్తవ లోకానికి వాళ్ళు అందించినటువంటి సాహిత్యం సూపర్ అన్నమాట. నేను పేర్లు మర్చిపోయాను. నేను యాక్చువల్గా గ్యాదర్ చేసి నేను మీ ముందు ఆ ఫోటో కూడా పెట్టింటే చాలా బాగుండేది. నేను ఆ పొరపాటు చేశాను. నాకు వేరే పని ఉండి నేను వేరేది కూడా కొంచెం నేను స్టడీ కోసం ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. నేను దీని మీద ఎక్కువగా అవన్నీ చేసింటే బాగుండేది ఆలోచన వచ్చింది, కానీ నాకు కుదరలేదు టైం సరిపోక. సో కాబట్టి నాకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, గాడ్ నెవర్ మేక్స్ ఎ మిస్టేక్. గాడ్ ఆఫ్ ది బైబిల్ నెవర్ 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 మేక్స్ ఎ మిస్టేక్. దేవుడు మీ కుటుంబంలో ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో, ఎప్పుడు చేస్తే బాగుంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తాడు. రక్షించబడిన తర్వాత ఆయన పైన ఆనుకొని ఆయన కృప కోసం కనిపెట్టుకుంటే, ప్లీజ్ రిమెంబర్, దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఆయన కొన్ని సర్కమ్స్టెన్సెస్ కొలిచి ఇస్తాడు. ఎక్కడ రాసింది బ్రదర్ బైబిల్లో చూపించండి అని మీరు అడగండి. నేను అనుభవంతో నేను నేర్చుకున్న పాఠాలే కానీ ఎక్కడో బైబిల్లో రాసిన మాటలు కాదు. ఓవరాల్ ఈ 66 గ్రంథాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇన్ఫరెన్స్ అంటారు. బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు లెట్ మీ జస్ట్ గివ్ యూ, లేకపోతే మీకు జ్ఞాపకం చేయనివ్వండి. నంబర్ 1 కమాండ్స్, ఆజ్ఞలు అంటారు. సర్దుబాట్లు ఏమి లేవు, చెప్పింది చెప్పినట్టు చేయాలి. అర్థమైనా అర్థం కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, వీ హ్యావ్ టు సింప్లీ ఒబే ద కమాండ్స్ అండ్ నో బార్గెన్స్ అండ్ నో అడ్జస్ట్మెంట్స్, నో లూజెండ్స్ అండ్ నో రఫ్ అడ్జస్ట్, యాజ్ ఇట్ ఈస్గా మనం ఒబే చూపించాల్సిందే. రెండవది ఏంటంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ అంటే అర్థం ఏంటంటే కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఒక్కొక్కరికి పరిస్థితులు వేరే ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటబ్బా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, శక్యమైతే సమస్తమైన పరిశుద్ధులతో సమాధానంగా ఉండండి అని రోమాపత్రిక 12 అధ్యాయం 14 రాయబడిన మాట. సో శక్యమైతే సమస్త పరిశుద్ధులతో సమాధానంగా ఉండండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎన్వైరన్మెంట్, సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ప్రిన్సిపల్స్ అంటారు. ఓకే. ఆ తర్వాత మూడోది ఏంటంటే ప్రిస్క్రిప్షన్స్ అంటే అర్థం ఏంటంటే, ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ప్రాబ్లం ఉందండి, నాకు సో ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఓకే, నువ్వు మార్నింగ్ ఈ టాబ్లెట్ వేసుకోవాలి, మధ్యాహ్నం ఈ టాబ్లెట్ వేసుకోవాలి, సాయంకాలం ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టానిక్ నువ్వు ఈ సిరప్ నువ్వు తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి, ఇది లంచ్ తర్వాత లేకపోతే డిన్నర్ తర్వాత, డిన్నర్ కంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు అని మొత్తం ప్రిస్క్రైబ్ చేసి మీకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు డౌట్ వచ్చింది మీకు, ఎందుకంటే ఆ మందులు తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు కాంపౌండరు లేకపోతే ఆ మెడికల్ ఫార్మసీ పర్సన్ తీసుకొని దాన్ని తెలుస్తుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగోండి ఇది దాన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్ అంటారు. ఫార్మసిస్ట్ చెప్పేదాన్నేమో డిస్క్రిప్షను, ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చిందేమో ప్రిస్క్రిప్షన్ అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు సామెతలు మీకు ప్రసంగి ఉందనుకోండి, ప్రసంగిలో అటు ఇటు ఉంటుంది. అందులో డిస్క్రిప్షన్ వేరే, ప్రిస్క్రిప్షన్ వేరే. డిస్క్రిప్షన్ వేరే, ప్రిస్క్రిప్షన్ వేరే. అంటే విత్ గాడ్ ఎలా ఉంటుంది, వితౌట్ గాడ్ ఎలా ఉంటుందని 2 డిఫరెంట్. సాతాను వాడు అబద్ధికుడు అని చెప్తుంది. అంటే అబద్ధం చెప్పని అర్థం కాదు, అంటే బైబిల్ అబద్ధం చెప్తుంది తాత్పర్యం కాదు అక్కడ. సో దేవుని వాక్యం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమనే కమాండ్స్, ప్రిన్సిపల్స్, ప్రిస్క్రిప్షన్స్, డిస్క్రిప్షన్స్, ఇన్ఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ త్రిత్వం ఏడుందో చూపించు. త్రిత్వం అంటే బైబిల్లో డైరెక్ట్గా త్రిత్వం అని ఉండదు, ఇన్ఫరెన్స్ అంతే. అలా వాక్యం చదువుతూ ఉంటే ఈ త్రిత్వం ఉంది అని స్పష్టంగా నీకు ఒక అవగాహన, అది పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ని బట్టి మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇక్కడ త్రిత్వం అని ఉండదు.
సో అలాగే దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. అలాగే వాక్యాన్ని అలా చదువుతున్నప్పుడు నాకు అర్థమైన ఒక పాయింట్ ఏంటంటే, దేవుడు సార్వభౌముడు, అలాగే మనకు బాధ్యత ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి కొన్ని పరిస్థితులు ఇలా కొలిసిస్తాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఇమిడి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ సర్కమ్స్టెన్సెస్లో దేవునితో కలిసి మనం ప్రయాణం చేయాలి. దేవుడు మనకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలి. జస్ట్ లైక్ ఒకడికి 10 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు, ఒకటి 2 తలాంతులు ఇస్తాడు. అక్కడ రాయబడిన మాట కనుక మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే మీకు ఏమర్థం అవుతుందంటే, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి అన్నాడు. అంటే అర్థమైందంటే, దేవుడు వారికి 10 తలాంతులు హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి వారికి 10 ఇచ్చాడు. దేవుడు ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు. వీడికి ఎందుకు సమానంగా అందరికి తలా 5 ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే, వీడికి ఇంతే సామర్థ్యం ఉంది. వీడికి ఎంత సామర్థ్యం ఉంది అంత సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అందుకని అప్పుడప్పుడు నేను మా మిస్సెస్తో అంటాను, ఈ పని మనుషులు కొన్నిసార్లు వాళ్ళు చాలా చికాకు పుట్టిస్తారు. ఈవిడ కోపం వచ్చుద్దామండి. ఎందుకంటే నేను తను అండర్స్టాండ్ చేసుకో, వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యూ అంతే ఉంటుంది, వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతే ఉంటుంది. వాళ్ళకి ఎక్కదు, అర్థం కాదు. నువ్వు 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, మాటిమాటికి చెప్పాల్సింది. మరి ఒకవేళ వాళ్ళకే అంత పరిజ్ఞానం ఉంటే ఈ బోకులు ఎందుకు దొంగతారు? వాళ్ళు శుభ్రంగా పోయి వాళ్ళు బయట ఫ్యాన్ కింద కూర్చొని మంచి వేరే ఉద్యోగం చూసుకుంటారు. దేవుడు గాడిదకి ఇవ్వాల్సింది గాడిదకి ఇస్తాడు, ఎద్దుకి ఇవ్వాల్సింది ఎద్దుకి ఇస్తాడు, గుర్రానికి ఇవ్వాల్సింది గుర్రానికి ఇస్తాడు, కుక్కకి ఇవ్వాల్సింది కుక్కకి ఇస్తాడు. అలాగే మనుషుల్లో కూడా ఇప్పుడు లేకపోతే ఒక సిస్టమ్ అంటే నడుస్తుందండి. అందరు డ్రైవర్లా, అందరూ కండక్టర్లా, అందరూ ఇంజనీర్లా, అందరూ డాక్టర్లా, అందరూ కాంపౌండర్లా, అందరూ టీచర్లా కాదు కదా. టీచర్లు కావాలి, కుమ్మరుడు కావాలి, చాకలోడు కావాలి. డిఫరెంట్ డిఫరెంట్ వ్యవస్థలో ఒక వ్యవస్థ నడవడానికి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చాలాసార్లు చాలామంది వేసే ప్రశ్న, ఎందుకు క్రైస్తవులు పేదలుగా ఉంటారు? ఎందుకు అంటే నీతి న్యాయాలతో బతికేటప్పుడు గ్యారంటీ సర్వసాధారణంగా పేదరికం ఉంటుంది. మొండిగా తొండిగా కొంచెం అటు ఇటు అటు ఇటు చేస్తే పైకి ఎదుగుతాం. మరి ఈ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, కొంచెం మసాలాలు పూసి లేని పొంది చేస్తే అవుతుంది. మరి నీతి న్యాయంగా కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, నీతి న్యాయాలు కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ కరప్షన్ అని నేను అనట్లేదు, అందరూ మోసగాళ్ళని నేను అనట్లేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ పాయింట్. ఆనెస్ట్గా కూడా బిజినెస్ చేయొచ్చు, సిన్సియర్గా కూడా చేయొచ్చు, ట్యాక్సెస్ పే చేసుకుంటూ అలా కూడా చేయొచ్చు. నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఎవరెవరికి ఏ సర్కమ్స్టాన్సెస్ ఇచ్చి ఏ ఏ సిచ్యువేషన్లో పెడతాడో అందులో ఎలా బ్రతకాలో, ఎలా దేవుని చిత్తం నెరవేర్చాలో అది మనం నేర్చుకుంటే చాలు. అంటే అక్కడ మనం చేయవలసిన పాయింట్ అంటే, దేవుని క్రియలు బయలుపరచాలి. దేవుడు మనకిచ్చినటువంటి సర్కమ్స్టెన్సెస్లో దేవుని క్రియలు బయలుపరచాలి, దేవుని మహిమపరచాలి. అది మానవుడు బాధ్యత. దేవుడు సార్వభౌముడు కాబట్టి దేవుడు అటువంటి పరిస్థితులు కల్పించాడు. నా బాధ్యత నేను నెరవేర్చాలి. తర్వాత రెండో, ఇక నేను ముందుకెళ్తా, కొంచెం స్పీడ్గా నేను వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం మేజర్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ కనుక కొంచెం ఎక్కువగా నేను చెప్పవలసి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? వీడు స్వస్థపరచబడ్డాడు. వీడు స్వస్థపరచబడిన తర్వాత ఇక వీళ్ళు ఏం చేశారంటే, పరిసయ్యులు పిక్చర్లోకి వచ్చారు. నేను చదువుతాను చూడండి. 8వ వచనం, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అని వీడే అని కొందరు, వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరి కొందరు అన్నది. వాడైతే నేనే అన్నాడు. క్లియర్గా వాడు కన్ఫెస్ చేశాడు, నేనే అని వాడు ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత 10వ వచనం, వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినగా వాడు యేసు అను ఒక మనుషుడు. ఫస్ట్ వాడి కన్ఫెషన్ ఏంటి? యేసు అను ఒక మనుషుడు. 11వ వచనం, ద మ్యాన్ కాల్డ్ జీసస్. యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద బురద పూసి, ఎందుకంటే పుట్టుగుడ్డివాడు, వాడికి ఏం తెలియదు, ఇట్లా కంటి మీద పూసినప్పుడు ఏదో బురద పూసినట్టుగా అర్థమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు చాలా సందడి అవుతుంది, ఎందుకంటే యేసుక్రీస్తు వారితో పాటు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. వీడు ఎవడో అడిగి ఉంటాడు, ఎవరండి వెళ్తున్నారంటే, లేదా నజరేయుడైన యేసు నన్ను స్వస్థపరచని కేకలేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ ఎవరన్నా అట్లా కేకలేసారో మనకు తెలియదు. మొత్తం మీద స్పెషల్లీ పల్లెటూరులలో మీకు తెలుసు ఇప్పటికి కూడా, అక్కడ ఒక్కటే ఏదన్నా ఒక కొత్త వ్యక్తి వచ్చాడంటే ఊరంతా తెలిసిపోతుంది. సో కాబట్టి యేసు ప్రభు అని ఖచ్చితంగా అర్థమైంది, తెలుసు.
ఆ, సో ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసు అను ఒక మనుషుడు, యేసు అను ఒక మనుషుడు అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 12వ వచనం, వారు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడనని అడగగా వాడు నేను ఎరగను, నాకు తెలియదు, ఆయన ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు అన్నాడు. 13వ వచనం, అంతకు ముందు గుడ్డివాడై ఉండిన వాడిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం. అదే వచ్చిన ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీడు బాగుపడడం ప్రాబ్లం కాదు, వీడు బాగుపడినందుకు సందడి చేసుకొని సంబరాలు చేసుకొని పండుగ చేసుకోవాలి కదా, అది కాదు వాళ్ళ ప్రాబ్లం. ఇది విశ్రాంతి దినాన్ని ఎందుకు జరగాలి? అరే వాడు బాగుపడ్డాడని సంతోషపడతామా, లేకపోతే విశ్రాంతి దినాన జరిగింది కాబట్టి అని చెప్పి నువ్వు మళ్ళా గుడ్డోడవని చెప్దామా? ఏం సొసైటీ నాకు అర్థం కాదు. వీళ్ళు సొసైటీ కాదు, వీళ్ళు నాయకులు, మత నాయకులు వీళ్ళు. ఉమ్, అది విశ్రాంతి దినం. 15వ వచనం, వాడు ఎలాగూ చూపు పొందనో దానిని గూర్చి పరిశీలు వారిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందుతానని వారితో చెప్పాను. 16వ వచనం, కాగా పరిశీలులు కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించలేదు గనుక అతడు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాడు అని అన్నాడు. అంటే వీళ్ళ యాక్చువల్గా విశ్రాంతి దినము ఎందుకు పెట్టాడు, విశ్రాంతి దినాన్ని ఏం చేయొచ్చు, విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాదు. యాక్చువల్లీ ఈ పరిచయులు ఏం చేశారంటే, టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఈ మలాకీ గ్రంథం తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను ఆ ఆ ఆ పత్రికలు, ఆ సువార్త పత్రికలు, ఆ, అవి చేతిలో పడే లోపల మధ్యలో గ్యాప్ 400 సంవత్సరాలు ఉంది. దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. ఈ సైలెంట్ పీరియడ్లో ఏం జరిగిందంటే చాలా లిటరేచర్ రాశారు. దాన్ని ఆ, అపోక్రిపా అని అంటారు. అది రోమన్ క్యాథలిక్ బైబిల్లో యాడ్ చేశారు. ఆ, కొన్ని ఆ, కొన్ని బట్ ప్రొటెస్టెంట్ బైబిల్లో యాడ్ చేయాలి. ఎందుకు అంటే అవి దేవుని వాక్యంగా పరిగణించబడాలి. ఎందుకంటే దానిలో విపరీతమైనటువంటి వాదనలు ఉన్నాయి. దేవుని పరిశుద్ధతను భంగపరిచే, అంటే దేవుడు ఎప్పుడు కూడా తనకు తాను విరోధంగా అని చెప్పడు. దేవుని సత్యము కాంట్రడిక్షన్ ఉండదు. దేవుని యొక్క ట్రూత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా కాంట్రడిక్షన్స్ కానీ అసత్యాలు కానీ ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఆఫ్ థియోలాజికల్ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉండదు. కానీ అందులో ఉందన్నమాట. అందుకనే పండితులు ఏం చేశారంటే ఇది దేవుని వాక్యం కాదు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు. ఈ పరిశీలన ఏం చేశారంటే అందులో భాగాలు చాలా యాడ్ చేసి రాశారు. అందుకనే మీకు గుర్తుండే ఉండాలి, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుప్రభు అన్నాడు తెలుసా, మీరు విన్నారు కదా అని అన్నారు. మీరు చదివారు కదా అనలా, మీరు విన్నారు కదా. అంటే ఏం చేశారంటే ఈ పరిచయలు యాడ్ చేశారు. అంటే ఎందుకు యాడ్ చేశారంటే ఆదికాండం 3వ అధ్యాయం ఉంది కదా, ఎందుకైనా మంచిది ముట్టకూడదు, దేవుడు ముట్టొద్దని చెప్పలా, తినొద్దన్నాడు. తినొద్దన్నాడు, ఎందుకైనా మంచిది ముట్టకుండా బెటర్ కదా, అది యాడ్ చేయటం అన్నమాట. అది యాడ్ అట్లా వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రానికి కఠినమైనటువంటి కొన్ని యాడ్ చేసి ఏం చేశారంటే ప్రజలని బాగా బానిసలుగా చేసేసారు. సో కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే వ్యభిచారం అంటే ఏంటి, నరహత్య అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్పిరిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద లా అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఏం చెప్పిన మాట అంటే నీ యాటిట్యూడ్ ఒక స్త్రీని తో వ్యభిచారం చేయకూడదు అని నీ యాటిట్యూడ్ కనుక కరెక్ట్గా ఉంటే నీ చూపు కూడా కరెక్ట్ ఉంటుంది, నీ మాట కరెక్ట్ ఉంటుంది, నీ చేతల కరెక్ట్ ఉంటుంది. నీకు గనక ఆ యాటిట్యూడ్ సరిగ్గా లేదనుకో ఆటోమేటిక్గా నీ చూపు కూడా అలాగే ఉంటుంది. అదే ఎస్ప్రో చెప్పిన మాట అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే విశ్రాంతి అయినా అది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ధర్మశాస్త్రంలో లేనివి తెచ్చి వీళ్ళు యాడ్ చేసి ఏమన్నారంటే అవి యాక్చువల్గా దాన్ని ఏమంటారంటే దాన్ని జస్ట్ లైక్ కంకార్డెన్స్ లాంటివి, లైక్ కంకార్డెన్స్ కాదు డిక్షనరీ లాంటివి, లేకపోతే కామెంట్రీస్ లాంటివి. ఈ కామెంట్రీస్లో ఇవన్నీ యాడ్ చేసుకుని అది కూడా ధర్మశాస్త్రంతో కలిపి పడేశారు. తోరా ఇస్ డిఫరెంట్, ఇవన్నీ కలిపేశారు అనమాట. మీకు అంతకన్నా ఎక్కువగా మీకు ఇబ్బంది పడతారో అందుకని నేను అట్లా క్లుప్తంగా చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు రాసుకున్న దాన్ని బట్టి అదే కానీ, ఎందుకంటే ధర్మశాస్త్రంలో అక్షరపు పొల్లు కూడా పోదు, ధర్మశాస్త్రంలో ఒక అక్షరం పోవడానికి వీలు లేదు, అది నెరవేర్చాల్సిందే అని చెప్పేసి నేను కొట్టివేయడానికి రాలేదని మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉందిగా.
ఇప్పుడు విశ్రాంతి దినాన్ని వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ వేరే, దేవుని ఉద్దేశం వేరే. వీళ్ళు దేవుని ఉద్దేశాన్ని గ్రహించుకుంటే వీళ్ళు పద్ధతులు వీళ్ళు రాశారు. అది పాయింట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ దట్ విల్ హెల్ప్ యూ. వీళ్ళు ఏమన్నారంటే విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు కాబట్టి దేవుని, అంటే వీళ్ళు విశ్రాంతి దినానికి యాడ్ చేసి మసాలా వేసి ఒక పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఎవ్రీబడి షుడ్ ఫిట్ ఇన్ టు దేర్ బాక్స్ అనుకున్నారు. సో బట్ గాడ్ ఈస్ గాడ్. అసలు యాక్చువల్గా ఆ మాటకు వస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాట చూడండి. అది మీకు చదివితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు తెలియాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట చూడండి. వాళ్ళు ఇక్కడ కూడా ఇదే విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమన్నాడు? 7వ వచనం, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరనను. వాక్య భాగం ఏదో మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. విశ్రాంతి దినాన్ని డిఫైన్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆదికాండము 2వ అధ్యాయము 1 వచనాల్లో విశ్రాంతి దినం గురించి మాట్లాడింది ఎవరంటే యేసు ప్రభు అని ఈ వాక్యం కూడా చెప్తుంది. విశ్రాంతి దినానికి ప్రభు, ఆ విశ్రాంతి దినాన్ని డిఫైన్ చేసింది ఎవరంటే యేసు ప్రభువే. ఆయన తీసుకొచ్చి విశ్రాంతి దినంలో నువ్వు ఫిట్ చేయాలంటే అటుకుపోతుంది. అంటే దేవుని ఫ్రేమ్వర్క్లో మనం ఫిట్ అవ్వాలా, లేకపోతే వాళ్ళ ఫ్రేమ్వర్క్లో దేవుడు ఫిట్ అవ్వాలా? ఇది విచారకరమైనటువంటి ఆలోచన. సో వీళ్ళు ఏమన్నారంటే విశ్రాంతి దినములో మేం చేసినట్టుగా యేసు ప్రభు చేయట్లేదు కాబట్టి ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాడు అని అన్నారు. ఎంత గమ్మత్తుగా ఉంది కదా. అది మనం చూస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడు? ఒక బ్యాచ్ నిలబడ్డారు. వాళ్ళు ఏమన్నారంటే విశ్రాంతి దినాన చేయకూడని పని చేశాడు కాబట్టి ఈయన పాపి, ఈయన దేవుని దగ్గర నుంచి రాలేదు, ఈయన దయ్యములు పట్టినవాడు, ఈయన సమరుడని వాళ్ళు యేసు ప్రభుని మాటి మాటికి అవమానపరుస్తున్నారు. కానీ ఒక బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్. వాళ్ళు ఏమన్నారు చూడండి, 16వ వచనం ఆ చివరి భాగం చూడండి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలనని ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఇంగ్లీష్లో డివిజన్ అని రాయండి. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. యూ విల్ ఆల్వేస్ ఫైండ్ డివిజన్స్ ఇన్ ద చర్చ్. యూ విల్ ఆల్వేస్ ఫైండ్ డివిజన్స్ ఇన్ ద చర్చ్. అబ్సల్యూట్ యూనిటీ అనేది సంఘాల్లో ఉండదు. ఎందుకంటే ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు, కార్నల్ పీపుల్ ఉంటారు, వాక్యము అర్థం కాని పీపుల్ ఉంటారు, శరీరానుసారులుగా వారి ఇష్టానుసారంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళు సత్యానికి వ్యతిరేకంగా ఉంటారు, నీతికి వ్యతిరేకంగా ఉంటారు, దేవుని కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉంటారు. ప్రతి సంఘములో ఏ సంఘం అయినా కానివ్వండి 2 బ్యాచ్లు గ్యారెంటీ ఉంటాయి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. వారిలో భేదాభిప్రాయం పుట్టింది. వాళ్ళేమో ఈయన విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు కాబట్టి ఈయన పాపి, ఈయన దేవుని దగ్గర నుంచి రాలేదని పరిశీలన అంటే కొంతమంది ఏమన్నారంటే, మరికొందరు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి. పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడు? వాట్ ఎ లాజిక్! ప్రూవ్ ఇట్ ఈస్. ఎస్, డెఫినెట్లీ పాపి అయిన మనుషుడు ఇటు ఎట్ట చేయగలడు? చేయలేడు. డెఫినెట్లీ హీఈస్ నాట్ ఎ సిన్నర్. హీఈస్ నాట్ ఎ సిన్నర్. ఆ తర్వాత 17వ వచనంలో, కాబట్టి వాళ్ళు మరలా గుడ్డివాన్ని పిలిచి, అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు అంటే, ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ముందు ఏమన్నాడు? ఈ ద మ్యాన్ కాల్డ్ జీసస్. ఆయన ఒక మనుషుడని గ్రహించాడు. సెకండ్ స్టేట్మెంట్ 17వ వచనంకి వచ్చేటప్పటికి ఆయనను ఒక ప్రవక్తగా గ్రహించాడు. ఆ తర్వాత టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, వర్స్ 31 అక్కడ ఏమైంది? మళ్ళా పిలిచి అడిగారు. పిలిచి అడిగితే ఇదంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన ఏమంటాడు తెలుసా? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి 31st verse. నేనేం చేశానంటే ఆయన పాపి కాదు, పాయింట్ నెంబర్ 3. అది తర్వాత నెంబర్ 4, ఆయన దేవునికి ప్రార్థిస్తాడు, ఆయన దేవుని భక్తుడు, ఇంగ్లీష్లో వర్షిప్పర్ అని రాయబడింది. ఆ తర్వాత 4వది ఆయన దేవుని చిత్తము చెల్లించాడు. 4 విషయాలు మనకు 31వ వచనంలో చూడండి. మళ్ళీ చూడండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. కాబట్టి యేసు క్రీస్తు పాపి కాదు అని చెప్తున్నాడు, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎవడైనను దేవభక్తుడై ఉండి, అంటే భక్తుడు, దేవుని భక్తుడు అని తెలుగులో రాస్తే
ఇంగ్లీష్లో వర్షిపర్ అని మనము చూడగలము. ఆ తర్వాత వర్షిపర్ ఏం చేస్తాడు? దేవుని పాపుల మనవి ఆలకించడం ఎరుగుదుము అంటే ప్రార్థన చేస్తాడని అర్థం అన్నమాట. సో ఆయన ప్రేయర్ చేసేవాడు, ప్రార్థించేవాడు. ఆ తర్వాత ఏమని చూస్తామంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు అంటే దేవుని చిత్తము నెరవేర్చు. 4 విషయాలు చెప్పాడు 31 వచనంలో. ఆయన పాపి కాదు, ఆయన ప్రార్థన చేసేవాడు, ఆయన దేవుని భక్తుడు, వర్షిపర్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని చిత్తము నెరవేర్చేవాడు అని చెప్పాడు. 33 వచనం కనుక చూసినట్లయితే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని చెప్పి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చాడు అంటే అర్థం అంటే ఈయన క్రీస్తు అని చెప్పాడు. ఈయన క్రీస్తు అని చెప్పాడు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చాడు. చూసారా ఆయనకున్న అవగాహన ఎలా పెరిగింది? ఈజ్ ద మ్యాన్ కాల్డ్ జీసస్. ఆయన మనుషుడు, ముందు మనుషుడు అన్నాడు, ఆ తర్వాత ప్రవక్త అన్నాడు, ఆ తర్వాత ఆయన పాపి అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన భక్తుడు, ఆయన దేవుని చిత్తం జరిగించాడు కాబట్టే నాకు స్వస్థత కలిగింది. ఎందుకంటే ఇటువంటి స్వస్థత మనం ఎక్కడ కనివిని ఎరగలేదు అని అన్నాడు. ఈయన డెఫినెట్లీ దేవుని దగ్గర నుంచి వచ్చాడు. ఎందుకంటే ఇట్ ఈస్ అ సైన్ గిఫ్ట్ అంటారు. ఇది మానవాతీతమైన కార్యం అంటే సూపర్ న్యాచురల్ వర్క్. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ వర్క్. ఒక పుట్టుగుడ్డు వాడిని బాగుపరచడం అనేది చరిత్రలో జరిగే పని కాదు. ఏ డాక్టర్ చేయలేడు. నో పవర్ ఇన్ ది ఎర్త్ కెన్ డూ, ఓన్లీ గాడ్ హ్యాస్ టు డూ ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ హీ కేమ్ ఫ్రమ్ గాడ్. 7 విషయాలు ఇక్కడ మనం చెప్పినట్టుగా మనం చూడగలము. సో ఆ తర్వాత వాడిని వెలివేశారు. వాడు అంత ఓపెన్గా చెప్పినందుకు, ఓపెన్గా కన్ఫెస్ చేసినందుకు వాడిని వెలివేశారు. 35 వచనం చూడండి. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడగగా వాడేమన్నాడు? 36 వచనం. అందుకు వాడు ప్రభువా, చూడండి ఆన్సర్ చూడండి, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? గుడ్, వెరీ ఫ్రాంక్, వెరీ ఓపెన్ క్వశ్చన్. హీ వాంటెడ్ టు బిలీవ్ బట్ హీ డిడ్ నాట్ నో. హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ కన్విక్షన్స్. ఎందుకంటే అప్పుడు కళ్ళు లేవు, అప్పుడు గుడ్డివాడు, అప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విన్నాడు. నవ్ హీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఫర్ ష్యూర్, కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాడు. అందుకనే ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? 37 వచనం. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. వాట్ ఎ రెవల్యూషన్, వాట్ ఎ ప్రివిలేజ్డ్ మ్యాన్ దిస్ పర్సన్. ఎంత ప్రివిలేజ్డ్ పర్సన్ అని చెప్పాలి. యేసుక్రీస్తు నేరుగా ఓపెన్గా, సమరయ స్త్రీతో కూడా అలాగే యేసుక్రీస్తు వారు ఓపెన్గా నేనే అని ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడ ఈయంతో కూడా అదే అంటున్నాడు. నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. 38 ఆయన రెస్పాన్స్ చూడండి. అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. డోంట్ యూ థింక్ దట్ ఈస్ బోర్న్ అగైన్? ఎస్, ఈస్ బోర్న్ అగైన్. ఎస్, ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు, ఆయన పాపములు క్షమించబడ్డాయి, ఆయన మ్రొక్కాడు. హీజ్ అ వర్షిపర్ నా, ఆయనకు మ్రొక్కాడు అనమాట. సో దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ 9. మూడవ పాయింట్ ఏంటంటే గ్రహించిన దేవుని సత్యాన్ని పబ్లిక్గా ఒప్పుకోవాలి. కొంతమంది 16 వచనంలో ఏమన్నారు? ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాడు అని అన్నారు. ఆ తర్వాత కొంతమంది ఏమన్నారు? లేదు లేదు, ఆయన పాపి అయితే దేవుడు అట్టెట్లా పాపి మాట వింటాడు అని భేదం, ఒక డివిజన్ పుట్టింది. హీజ్ నాట్ ఎ సిన్నర్ అని మరికొందరు ఒప్పుకున్నారు. అయితే పేరెంట్స్ చూడండి ఎంత పిరికి పందలని చెప్పాలి. పేరెంట్స్ ఏమైంది? నేను చదువుతాను చూడండి. 17 వచనం ఉంటే కాబట్టి వారు మరలా గ్రుడ్డివానితో అతడు నీ కనులు తెరిచినందువలన అతని చూసి, అది 18 వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిచి గుడ్డివాడే పుట్టెనని మీరు చెప్పు, ఈ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. 20 వచనం. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఓపెన్ కన్ఫెషన్, వెరీ క్లియర్. 21 ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలనని వాడి తండ్రి. ఎందుకన్నారన్నమాట? 22 వచనం.
వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకని భయపడ్డారు? ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకునే యెడల వారిని నీ సమాజ మందిరములో నుండి వెలివేయుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుమనిరి. నీకు అర్థమైందా? వీళ్ళకి తెలుసు వీడు పుట్టుగుడ్డివాడు, వీడు మా కొడుకు అని ఒప్పుకున్నారు కదా. కానీ ఇక్కడ ఒక మాట వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఎవడు వీని 21 వచనం, ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేము ఎరగము. తెలుసు అబద్ధం, అది అబద్ధం. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాడు వచ్చి చెప్పింటాడు. యేసు 10 సార్లు అడుగుతారు కదండి, యేసు నన్ను స్వస్థపరిచాడని ఎందుకు చెప్పింటాడు? గ్యారంటీ చెప్పింటాడు. వీళ్ళు ఏమన్నా తెలుసా? మేము ఎరుగము. దట్ ఈస్ లై, బ్లేటెంట్ లై, బ్లేటెంట్ లై. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీడిని అడగండి, తన సంగతి తానే చెప్పుకున్నా అంటే వీడిని వెలేసినా పర్లేదు, వాడు చెప్తాడు ట్రూత్. లేకపోతే నువ్వు జ్ఞానంతో ఏం చెప్తావు చెప్పు బాబు, మొదలేదు. మేమైతే మాత్రం వెలివేయబడ్డానికి మేము ఇష్టపడడం లేదు. ఈ బ్యాచ్తో మేము ఈ సమాజ మందిరంలో మేము ఉండాలనుకుంటున్నాము. కాబట్టి మేము రాజీ పడతాము, మేము అబద్ధాలనే చెప్తాము. మాకు దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని బట్టి 10 మందిలో దేవుణ్ణి మహింపరిచి 10 మందిలో దేవుణ్ణి స్తుతించి కొనియాడడం ముఖ్యమా, లేకపోతే ఇటువంటి జీవముల దేవుని తృణీకరించే బ్యాచ్తో నిండినటువంటి సమాజ మందిరంలో పడి ఉండటం ముఖ్యమా? వీళ్ళు అదే చూజ్ చేసుకున్నారు. ఈ దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తును బహిరంగంగా ఒప్పుకోవట్లేదు. పైపెచ్చు వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము సీక్రెట్ బిలీవర్స్. ఏడుంది బైబిల్లో సీక్రెట్ బిలీవర్స్? సీక్రెట్ బిలీవర్స్ బైబిల్లో లేదు. రక్షించబడితే ఓపెన్గా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాలి. యేసుప్రభు క్లియర్గా చెప్పిన మాట, నువ్వు నన్ను వెంబడించాలి అనుకుంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. నువ్వు నీ తండ్రినైనను, నీ తల్లినైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనైనను, డాష్ 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 మీరు ఏమైనా పెట్టేసుకోండి, నీ మతమైన, నీ కులమైన, నీ స్టేటస్ అయినా, నీ డబ్బు అయినా, నీ హోదా అయినా, నీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మాట వినే మీరు ఎవరైనా సరే నేను మరల మీకు చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ రియల్లీ బార్న్ అగైన్, యేసయ్య నీ కోసం సెలవులో మరణించాడని, యేసయ్య నీకు బదులుగా సెలవులో దేవుని యొక్క తీర్పు భరించాడని, నీవు చేసిన పాపమును ఆయన క్రయము చెల్లించి నీకోసం ఆయన తన పవిత్రమైన రక్తాన్ని చెందించాడని నువ్వు గనక మనస్ఫూర్తిగా గ్రహించి నీ పాపములు క్షమించబడి నువ్వు దేవుని కుమారుడు కుమార్తెగా దేవుని కుటుంబంలో చేర్చబడితే పబ్లిక్గా నిలబడి సాక్ష్యం చెప్పు, నా పాపములు క్షమించిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఈ మురికి జీవితాన్ని, ఈ పాప జీవితాన్ని మార్చేసిన ఈ దేవుడి తప్ప ఇంకెవరు లేడని ప్రాణం పోయిన చెరువులే చింత లేదు. కానీ రాజీ పడి కకృతి పడి ప్రజల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఎప్పుడో ఒకప్పుడు చచ్చేది ఖాయం కదా. ఏందంటే నాకు తెలియకూడదు ఏంటి ప్రాణం. అందుకని ప్లీజ్ రిమెంబర్ దాట్ మరణ భయము నుండి విడిపించడానికి ఆయన మన కోసం మరణించాడు. యేసయ్య మన కోసం సెలవులో ఆయన మరణించిన తర్వాత మరణాన్ని నిద్రగా మార్చాడు. మరణం కోసం భయపడతారా? పౌలేమన్నాడు? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ 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 విజయం ఎక్కడా అని సవాల్ చేశాడు. రక్షించబడిన వాడు, తిరిగి జన్మించిన వాడు, పాపక్షమాపణ పొందినవాడు పిరికి పందలాగా ఉండడు. అందుకనే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా అంటాడు, దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికి పందగా ఆత్మ ఇవ్వలా, ఆయన ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను మనకిచ్చాడు. హీ డిడ్ నాట్ గివ్ అస్ ది స్పిరిట్ ఆఫ్ ఫియర్. అపొస్తలుడైన పౌలు ఆ పౌలు కాదు, పేతురు, యాకోబు, యోహానులు శిష్యులందరూ ఎవరండి? పిరికి పందల్లాగా వాళ్ళు వాళ్ళు ఏమంటారా అని చెప్పి లోపల తలుపులు వేసుకుని కూర్చున్నారు. పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలైందో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు అపొస్తల కార్యంలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం, వీళ్ళు యేసుతో పాటు ఉండిన వాళ్ళు వాళ్ళు చదువులేని పామరులు. అయితే యేసుతో పాటు చూడండి, అన్నమాట మీకు చదువుతాను, మీకు మీకు ధైర్యం రావాలా. ఎవరు కూడా సీక్రెట్ బిలీవర్స్ లేరండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. స్త్రీలైనా పురుషులైనా ఎంతోమంది నాకు తెలుసు ఆడపిల్లలు యవనస్తులని కిరాతకంగా హింసించినా కూడా వాళ్ళు రాజీ పడకుండా క్రీస్తు కోసం నిలబడిన సాక్ష్యాలు నేను ఎరుగుదును. చూడండి, నేను చదువుతాను చూడండి, 13 వచ్చిన 4:13. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి
వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి ధైర్యం ఏడనో చూద్దండి. ఆ ధైర్యం ఉండాలి. ఓపెన్ కన్ఫెషన్ అంటే బుర్ర తీసుకొని పోయి మొత్తం టామ్ చేయని నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే యూ నీడ్ నాట్ డినై. ఎవరయ్యా యేసుక్రీస్తు అంటే ఆయన నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, ఆయన నా పాపను క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు, నా దేవుడు, నా ప్రభువు అని ప్రభువును ఓన్ చేసుకుంటావా? లేకపోతే లేకపోతే ఈ పేతురు బొంకినట్టుగా బొంకేసి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటావా? తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రులు అసలు ఎంత సెలబ్రేట్ చేయాలండి వాళ్ళు. వాడు పుట్టుగుడ్డుతో ఉన్నవాడు కళ్ళు తెరిచి ఈనాడు దిస్ ఇస్ బ్లూ, దిస్ ఇస్ బ్లాక్, దిస్ ఇస్ ఎల్లో అంటున్నాడు. మనుషులు ఎలా ఉంటారు, చెట్లు ఎలా ఉంటారు అని వాడు ఇలా చూసి సెలబ్రేట్ చేసుకుంటావు అంటే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావా? లేకుంటే నిజావు నుజావు అంటావా? వాడు నిలబడ్డాడు, నిలబడి వాళ్ళు ఎలేశారండి. అయితే యేసుప్రభు ఏమన్నా అంటే యేసుప్రభు వాడిని అన్న దర్శించి ఎంత ఎంకరేజ్ చేశాడు చూడండి. యేసుప్రభు వాడిని ఎంత ఎంకరేజ్ చేశాడు. ఇందాక చదువుతూ అక్కడికి ఆగిపోయాం. యేసుప్రభు ఎంత ఎంకరేజ్ చేశాడు చూడండి. నీవు ఆయనను చూచుచున్నావు 37, నీతో మాట్లాడుచున్నాడు ఆయన అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన యొద్దనున్న పరిచర్యలో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగితే అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనక మీ పాపం నిలిచి ఉంది. మీ పాపం నిలిచి ఉంది. యూదులకు భయపడడం ఒప్పుకోలేదు. అసలు యోహాను స్వార్థలో ఒక మాట ఉంది అండి 12వ అధ్యాయంలో. ఇది తర్వాత కూడా మనం చూస్తాం. అయినా సరే ఇప్పుడు అవసరాన్ని బట్టి మీకు ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. 12వ అధ్యాయము 42వ వచనం. అధికారులలో అనేకులు కూడా ఆయన యందు విశ్వాసముంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. పరిసయ్యులకు భయపడి చాలామంది అధికారులు రక్షించబడ్డారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సమాజంలో నుంచి ఈనాడు కూడా చాలామంది మాది పెద్ద కులం అండి, మాకు బాగా పరువు ప్రతిష్టలు ఉన్నాయండి, యేసు మాలమాదిగోలో దేవుడని, తక్కువ కులస్తుల దేవుడని ఎవరు చెప్పారు? నీకు మాలమాదిగోల దేవుడని ఎవరు చెప్పారు? తక్కువ కులస్తుల దేవుడని వాళ్ళు నమ్ముకున్నారు. అంతేగాని వాళ్ళు నమ్ముకున్నంత మాత్రాన ఆరిజిన్ అక్కడి నుంచి కాదుగా వచ్చింది. తెలియదు, చరిత్ర సరిగ్గా తెలియకుండా అట్టే ఉంటుంది. మరి సొసైటీ అలా చెప్పుకుంటుంది. ఎందుకు అలా చెప్పుకుంటుందంటే అటనానగానే వీళ్ళు భయపడి కకృతి పడతారండి. రిజర్వేషన్ల కోసము, దానిల కోసం, దీనిల కోసం కకృతి పడి జీవుల దేవుని డినై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ మాటలు వినే మీలో కనుకుంటే సిగ్గు శర్మం ఉంటే, చీమునెక్కుతూ ఉంటే, నిజంగా రక్షించబడితే ప్రభు పాదం దగ్గర పడి సిగ్గుపడి ప్రభు క్షమించండి నాయన, నేను కకృతి పడ్డాను, భయపడ్డాను. మనుషులు భయపడదంటే జీవన యేసుప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు. చదివితే బాగుండు అనిపిస్తుంది నాకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి మాట దయచేసి గమని నేను క్లోజ్ చేస్తాను, టైం కూడా అయిపోయినట్టుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలంట? వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు చేస్తే దేహానికి హాని చేయగలరు, ఆత్మకి ఏమైనా హాని చేయలేరుగా. అది కూడా దేవుడు పర్మిట్ చేస్తేనే అవుద్ది. అది గొప్ప భాగ్యం అని చెప్పాలి. క్రీస్తు కోసం హతసాక్షులు అవ్వడం గొప్ప భాగ్యమే ఎంచుకోవాలి. అది సిగ్గుతో తల ఉంచుకునే పని కాదు. పాపం చేస్తే పనికి మాలిన పని చేస్తే సిగ్గుపడాలి కానీ నీతి కోసం, దేవుని కోసం, సత్యం కోసం నిలబడడం అనేది ఎందుకంటే పిరికి పందలకు పారిపోవడం. చీకట్లో ఆత్మను చంపనేరక 28వ వచనం. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయం భయపడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట కదా నేను ఎరుగను. సో ఏ ట్రూత్ అయితే నీకు అర్థమైందో పబ్లిక్గా ఓపెన్గా కన్ఫెస్ చేయాలి. ఒక బ్యాచ్ ఏమన్నారు? హీఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి తృణీకరించారు. ఇంకొక బ్యాచ్ ఏమన్నారు? నో 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 హీ కెనాట్ బి ఎ సిన్నర్. ఒక డివిజన్ వచ్చింది.
ఈజ్ నాట్ ఎ సిన్నర్, హీఈస్ ఫ్రమ్ గాడ్ అని ఒప్పుకున్నారు. యూదులకు భయపడి పేరెంట్స్ ఏం చేశారంటే సమాజ మందిరం నుంచి వెళ్ళగొడతారేమో అని చెప్పేసి సమాజ మందిరం ఇంపార్టెంట్ అనుకున్నారు, జీవంలో దేవుని తృణీకరించారు. అయితే వీడేమన్నాడంటే, అయ్యా మీరు ఎన్నని చెప్పండి సార్, నాకు అనవసరం. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, దట్ ఈస్ అన్డినయబుల్ ఫ్యాక్ట్ అని ఓపెన్గా. నన్ను ఎవడు బాగు చేయలేకపోయాడు, నన్ను ఎవడు స్వస్థపరచలేకపోయాడు, నన్ను ఎవడు హ్యాండిల్ చేయలేకపోయాడు. అయితే ఈ యేసయ్య నన్ను హ్యాండిల్ చేశాడు, ఈ యేసయ్య నా పాపను క్షమించాడు, ఈ యేసయ్య నా కోసం శిలువలో మరణించాడు, ఈ యేసయ్య నా బ్రతుకును మార్చాడు, ఈయన నిజమైన దేవుడు అని ఓపెన్ కన్ఫ్యూస్లో ఒప్పుకున్నాడు. 3 విషయాలు చూసాం 9వ అధ్యాయంలో. ఏం చూసాము? ప్రతి వ్యక్తి పుట్టుక వెనకాల దేవుని సంకల్పం ఉంది. వీడు దేవుని మైంపరిచాడు. ఈ ఓపెన్లీ కన్ఫెస్డ్ ఇట్. ఒకవేళ వాళ్ళు వెలివేస్తే వెలివేయని గాక, కొన్ని ప్రివిలేజెస్ పోతే పోనీగాక, కొంత నష్టం వస్తే రానిగాక, బట్ దేవుణ్ణి ఎరిగాడు, దేవునికి నమస్కారం చేశాడు, సాగిలపడ్డాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని ఎరుక అంచెలంచెలుగా పెరుగుతుంది. ముందు ఒక మనుషుడు అన్నాడు, ఆ తర్వాత ప్రవక్త అన్నాడు. ఆయన పాపి కాదని అర్థమైంది. ఆయన భక్తి, హీజ్ అ వర్షిపర్ ఆఫ్ గాడ్, ఈయన ప్రార్థన చేసేవాడు, ఈయన స్వస్థపరుస్తాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు అని అర్థమైంది. యేసే క్రీస్తు అని కూడా ఆయనకు బాగా అర్థమైంది. గ్రహించిన దేవుని సత్యాన్ని బహిరంగంగా ఆయన ఒప్పుకున్నాడు. సరే, మరి ఈ వాక్యం విన్న తర్వాత మీ స్పందన ఏంటి? మీ స్పందన ఏంటండి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు కనుక మాట్లాడుతున్నట్లయితే, దేవుడు కనుక సూటిగా నిన్ను దర్శిస్తున్నట్లయితే, మరొకసారి ప్రభు పాదం పట్టుకొని యథార్థంగా మన పాపంలో ఒప్పేసుకుందాం. మనం దేవునికి ఆ దేవుని ఎక్కడ లేక భూ సంబంధమైన కట్టడలకు, భూ సంబంధమైన విధి విధానాలకు, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన వాటికి మనుషులకు భయపడి దేవునికి భయపడకుండా, దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడదు. దేవుని వాక్యం స్పష్టంగా రాగింది. పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనే మనకిచ్చాడు అని దేవుని వాక్యం రాయబడింది. సో కాబట్టి మరొకసారి దేవునితో మనం కమిట్మెంట్ మనం చేసుకుందాం, దేవునితో ఒప్పందం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.